యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఇప్పుడే వచ్చిన ముగ్గురం కానీ ఇద్దరమే ఉన్నాం. సుదర్శన్ గారు అలా వెళ్ళారు, చూస్తుండగానే మాయమయ్యారు. అటు వెళ్ళారా? ఎంత ప్రమాదం! అమ్మయ్యా, ఇక్కడే ఉన్నారు. నేనెక్కడికి వెళ్ళారండి? ఇక్కడే ఉన్నానుగా. అరే, మీకు తెలీదా? ఇలా వెళ్ళారు, అలా చూస్తూ ఉండగా మాయమయ్యారు. ఏమిటి? నిజంగానా? నాకు తెలియకుండానే నేను మాయమయ్యాను. సుందరం, మనుషుల్ని మాయం చేసే శక్తి నీకుందా? నీ వంటి సైంటిస్ట్ ఉండడం నిజంగా మా అదృష్టం. మీరు చూసిన పరికరం చాలా అపాయకరమైంది. పైగా నేను చేసేది ప్రయత్నం మాత్రమే. నేను ఊహించిన దానికంటే సాధించింది చాలా తక్కువ. అంతటి ఘనకార్యాలు సాధించాలంటే నా వల్ల ఏమవుతుంది అంటే దానికి బోలెడంత డబ్బు కావాలి. అమెరికా వెళ్ళి ఎన్నో కొత్తవి ఇంకా నేర్చుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా పూటి వాడికి ఎలా సాధ్యమవుతుంది? డోంట్ వరీ సుందరం, ఆ బాధ్యత నాకు వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఇజ్ ఇట్? సుదర్శనం గారు, మీ బోటి సహృదయులు ఎందరుంటారు? మీ ఈ ప్రోత్సాహం నన్ను పునర్జీవితుణ్ణి చేసి, మీ సహాయం వల్ల ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని ప్రక్రియలు కనిపెడతారు. లోక కళ్యాణానికి ఎంతో సహాయపడగలరు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేదు. అంతవరకు మేము బ్రతికుండాలి కదా. ఈలోగా ఏమైపోతారండి? చూస్తున్నావుగా సుందరం, మన పట్టణంలో ఎన్ని దోపిడీలు, దొంగతనాలు. ప్రభుత్వం కూడా చాలా ఆందోళన పడుతూ ఉంది. అమెరికాలో దొంగల్ని పట్టడానికి ఏవో మెషిన్స్ ఉన్నాయట. అలాంటిది ఒక్కటి కనుక మనకుంటే. అది కష్టమైన పని. అయినా మీరు చేస్తున్న సహాయానికి అదెంత? అలాగే సాధిస్తాను, తప్పకుండా తెస్తాను. థ్యాంక్ యూ సుందరం. ఎలా సుందరం, రెడీయేనా? నేను రెడీ నాన్నగారు. దూర ప్రయాణం ఎలా వెళ్తావో ఏం పర్వాలేదు నాన్నగారు. ఇంకా బెడ్డింగ్ పట్టించలేదు. బెడ్డింగ్ సరే గాని ఈ సామానంతా ఏమిటి? దూర ప్రయాణం, బాణో వరదో అన్నారు. గొడుగు ఉండొద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిసినోడు పోయిన ఉండొద్దు, కాసిన దాహం తాగడానికి మంచినీళ్ళు ఉండొద్దు. పిలిస్తే అమ్మవు నువ్వు ఉండొద్దు, నువ్వు కూడా ప్రయాణంగా మరి. అది కాదమ్మా, ఇన్ని సామాన్లు ప్లేన్ లో తీసుకెళ్ళనివ్వరు. ఈ భోజన సదుపాయాలన్నీ ప్లేన్ లోనే చేస్తారు. అది కాదురా. నువ్వు ఊరుకో, ఇదొక వెర్రి. బైరాగే. ఇదిగో ఏమండి, అది కాదండి. వెర్రి ముఖం వేడుకు చూడపోతే ఏడవడానికి ఇద్దరు, నవ్వడానికి ఇద్దరు అన్నట్ట. అలాగా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ? నాకు ఇదే పని. ఏమైంది? త్వరగా రండి. వెళ్ళొస్తా అమ్మా. మీ అమ్మగారు తలగాని అత్తగారు తలగాని కడుపు బంగారమై దీర్ఘాయుష్మంతుడై బాగా చదివి లక్షలు ఆర్జించి మీ అమ్మని నాన్నని సుఖపెట్టిన ఆయన. సుందర్, నువ్వు చదివిన చదువు మంచిని పెంచడానికి, చెడ్డను దూరం చేయడానికి సహాయపడాలి. నీతే నీ ఆరోగ్యంగా, నిజాయితీయే నీ ఆయుష్గా నూరేళ్లు జీవించు. అలాగే నాన్నగారు. చూడు, నీ అభివృద్ధికి, అమెరికా ప్రయాణానికి వీరే కారకులన్న విషయంలో మర్చిపోకూడదు. మాదే ఉందండి, మేం చేసింది కాస్త సహాయమేగా. కాంతమ్మ గారు దీవించినట్టు మన సుందరం లక్షలు ఆర్జిస్తే అంతకంటే మనకేం కావాలి? అది పాయింట్. మిస్టర్ సుందరం, టైం ఏంటి పద. వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా ఆయన. ఆ కమిషనర్ పక్కనున్న వాడే సుందరం. అడుగు. క్షేమంగా.
వరుసన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రపంచంలో మనం అంతా ఉన్నామనే సంగతి కూడా అది జ్ఞాపకం ఉండదు. పదండి భోజనాలు కడదాం. ఆయన వచ్చిన వాడికి తెల్లారిపోతుంది. పదండి అమ్మ పద రానే పదరా. ఇతనైనా మీ పెద్ద అబ్బాయి? అవును. మళ్ళీ ఇంటికే రాలేదా బావా? లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? మిస్టర్ నందన్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంది. హైదరాబాదా? ఎంతో కాలంగా నేరస్తులు ఎవరో తెలియని స్థితిలో అక్కడ దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళని పట్టడం అసాధ్యంగా ఉంది. అందుకే తెలివైన చురుకైన మిమ్మల్ని పంపడానికి నిర్ణయించుకున్నాం. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మీరు పొందిన శిక్షణ వెలుగులోనికి రావడానికి మంచి అవకాశం లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో జరిగే అఘాయిత్యాలకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని సిఐడిగా పంపిస్తున్నాం. కృతజ్ఞరాన్ని. ఇంతకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా శక్తి కొద్దీ కృషి చేసి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. మిస్టర్, నేను మనిషిని. బొమ్మనుకుంటున్నాను. షట్ అప్. మిస్టర్, ఇది ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్ మనిషినేనండి. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండి. ఐఎమ్ వెరీ సారీ. నేను తెలియక ఎక్కానండి. ఇప్పుడు ఏం చేయమంటారు? వెంటనే దిగండి. ఓ మై గాడ్, చూడండి రైలు ఎంత స్పీడ్ గా వెళ్తుందో. దూకితే కాలు ఎగుతుంది, దిగితే చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆల్ రైట్, వచ్చే స్టేషన్ లో దిగండి. అక్కడి రైలు ఆగదండి. ఆ పై వచ్చే స్టేషన్ అక్కడ కూడా ఆగదండి. గేట్లో దిగండి. దానికి స్టేషన్ లేదండి. ఏ మిస్టర్, టికెట్ ప్లీజ్. ఐ సీ. మీ టికెట్ అండి. ఏమైంది? చేతురుమాల పెట్టి తాళం చెవులు కూడా కట్టానే. ప్లీజ్ ఏ మినిట్. ఐఎమ్ వెరీ సారీ. చూడండి. శ్రమపడకండి, మీ టికెట్ కూడా చెక్ చేశారు. నా టికెటా? ఎక్కడిది? మీరు మీ వారు ఇచ్చారు. ఏ మిస్టర్? ఇన్స్పెక్టర్ గారు అదండి కలుస్తుంది. టీసీ గారు. తల్లి నమస్కారం, పని వస్తా. టీసీ గారు. బాయ్ బాయ్. మిస్టర్, టీసీతో ఏం చెప్పారు మీరు? నేను అబ్బాయి ఏం చెప్పలేదండి. ఆ టికెట్ ఎలా వచ్చింది మీకు? బాగుతాడు. ఇంకా అయ్యో ఇవన్నీ కూడా మీ వేరంటారు ఏమిటి? మిస్టర్, ఈ తాళం చెవులు జేబురుమాల మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజం చెప్పండి, లేకుంటే బండి ఆపి పోలీసులు పిలుస్తాను. పోలీసులు పిలుస్తారా? గోవిందా, గోవిందా. ఇప్పుడు పిలవండి. తాళాలు పారేస్తారా? మీరు మనుషులు కారు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. నేను ఇప్పుడు ఈ పెట్టెలన్నీ ఎలా? ఏ నోటికి తాళం వేశారే? సారీ, ఇవ్వండి. ఇవ్వనండి. ప్లీజ్ ఇవ్వను. నో ఇవ్వను. అయితే ఇవ్వరన్నమాట. అన్నమాట కదండి నా మాట. మీ మగ బుద్ధి పోనించుకున్నారు కాదు. జాతి లక్షణం ఎక్కడికి పోతుంది?
నిన్నే నీకు ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు అనుకుంటాను. నిన్నే ఆగో. నా గొడవ మీకెందుకు? అవును, కావాలి. చెప్పాలా? డ్రాప్ డౌన్. నీ సంగతి ఇప్పుడు చెప్పు. హ్యాండ్స్ అప్. రివాల్వర్స్ తీసుకో. సోదాచే. ఎస్ సార్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. అరే, మీరిద్దరూ సిఐబి నుంచే వచ్చారా? అదేమిటి, ఇద్దరూ ఒకే పని మీద ఒకే చోటు నుంచి వచ్చారు. ఒకరికొకరికి పరిచయం లేదా? నో సార్. ఐ సీ. మిస్టర్ అగ్ని. అగ్ని. షీఈస్ మిస్సెస్ లత. హౌ డు యు డు? థ్యాంక్ యూ సార్. మిస్టర్ ప్రకాష్, వీరికి క్వార్టర్స్ అవి సిద్ధంగా ఉన్నాయా? ఎస్ సార్. గుడ్. వెరీ గ్లాడ్ టు మీట్. థ్యాంక్ యూ సార్. విష్ యూ గుడ్ లక్. వాటా చాలా బాగుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, లతగారా, ఇచ్చి మీ వాటా ఎలా ఉందండి? రెండే బ్రహ్మాండంగా ఉంది. చూచారా, మీరు భలేవారండి. నన్ను అనుమానించారా, వెంటబడ్డారు. మీరు మాత్రం తక్కువ తిన్నారటండి. ఆ. పోలీసులే దొంగని వెంబడించలే. చూడండి లత గారు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము అంత ఎక్కువగా తప్పులు కూడా చేస్తూ ఉంటాం. మీరు ఒంటరిగా వచ్చారా? మరి మీ వాళ్ళు? మా వాళ్ళు లత గారు చూసారా, మనం ఇలాంటి పనుల మీద వచ్చేటప్పుడు ఆడవాళ్ళని తీసుకురాకుండా వస్తే మంచిదియా? సరే, మరి మీరు ఆడవాళ్ళే కదా, మరి మీ వాళ్ళు? మా వాళ్ళు ఏమండి, దేనికోసం వెతుకుతున్నారు? తుండుగుడ్డ ఇక్కడ. ఓ అదే, ఇక్కడ ఉంది. ఇదిగో. ఎవరు బాబు? కొత్తగా మీ పక్కింటికే వచ్చాం. ఆహా, చీకట్లో చిన్న వెలుగు. సహృదయులు పక్కనే ఉన్నారు. పర్వాలేదు. పాపం ఆయన కళ్ళు లేవు. అవును, భగవంతుడు కూడా ఇలాంటి వారికే కష్టాలు కలిగిస్తాడు పాపం. అందుకే కదండి మనం సేడి పని చేయాల్సి వచ్చింది. అసలు పాయింట్ ఏమిటంటే, కొత్తగా వచ్చిన సిఐడీలకు కొమ్ములు వచ్చాయా? ఆపరేషన్ చేస్తే కొమ్ములు పడతాయి, కేసు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ సిఐడీల గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? నా పాయింట్ ఏమిటంటే, కేసు నాకు అర్థమైంది. మన సుందరం ప్లేన్ లో బయలుదేరాడు, ఏ టైంకి వస్తాడా?
మార్చు హలో హలో పాతాళం గులాబీ హియర్ గులాబీ హియర్ గులాబీ గులాబీ పాతాళం హియర్ ఏమిటి హలో పాతాళం అందరం విమానంలో ఉన్నాడు విదేశీ స్నేహితుడు దశపెట్టి వెంటబడుతున్నాడు అందరం నిజం చెప్తున్న భయంగా ఉంది. హలో గులాబీ ఏమైనా సరే బయటపడకూడదు. సుందరం ఏమంటున్నాడు? ఇంకా ఏం మాట్లాడలేదు. ఎలాగైనా సుందరాన్ని వ్యూహంలో ఇరికించి బయటపడాలి. విమానాన్ని పేల్చేసి పారాచూట్స్ లో కింద అను మేము మళ్ళీ త్వరలోనే వస్తాం. ఐఎమ్ సారీ అట్లాంటి ఏం చేసుకోవచ్చు. వాళ్ళు సిఐడి. అదే భయంగా ఉంది. ఎలాగైనా బయటపడాలి. మీరు ధైర్యంగా ఉండండి. తప్పించుకునే ఏర్పాటు నేను చేస్తాను. అదిగో ప్లేన్ మనవాడిదే అయ్యిందో. అవునవును. అదేంటి విమానం బయలుపోయింది. అవునమ్మా. థ్యాంక్ యూ. పారాచూట్లు ఎవరో దిగుతున్నారు.